గొర్రెల కాపరి మరియు సింహం. ఒక గ్రామం సమీపంలోని అడవిలో గొర్రెల కాపరి తన గొర్రెల మందను మేత కోసం తీసుకువెళ్లేవాడు. అతను ప్రతిరోజు గొర్రెల మందను సంరక్షణ చేస్తూ తన జీవితాన్ని సాదాసీదాగా గడిపేవాడు. ఒకరోజు అతను గొర్రెలతో కలిసి అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద గర్జన విని షాక్కు గురయ్యాడు. అది ఒక సింహం. గొర్రెల కాపరి మొదట భయంతో వెనక్కి తగ్గాలనుకున్నాడు. కానీ సింహం నొప్పితో బాధపడుతున్నట్లు కనిపించింది. సింహం కాపరి వద్దకు నెమ్మదిగా వచ్చింది. దానికెందుకో సహాయపడమని చూపించింది. గొర్రెల కాపరి ధైర్యంగా ఉండి సింహం పైన గమనిక పెట్టాడు. దాని పాదంలో ఒక పెద్ద ముళ్ళపు గొలుసు దూసుకుపోయి ఉండడం కనిపించింది. నొప్పితో సింహం నడవడం కూడా కష్టంగా మారింది. కాపరి తన భయాన్ని దాటుకుని సింహం పాదాన్ని నెమ్మదిగా పట్టుకుని ముళ్లను బయటికి తీసి త్రీవేశాడు. సింహం వెంటనే సంతోషంగా మారింది మరియు కాపరిని మిత్రుడిగా భావించింది. కొన్ని నెలల తరువాత అదే గొర్రెల కాపరి అనుకోకుండా రాజ్యానికి చెందిన అడవిలో తన గొర్రెల మందను తీసుకువెళ్లాడు. రాజు సైనికులు అతన్ని పట్టుకుని రాజు ముందు తీసుకెళ్లారు. "ఈ అడవిని నాశనం చేస్తున్నావు" అని రాజు అతనిపై కోపగించాడు. అతన్ని శిక్షగా సింహాల గుహలోకి పంపించాలని నిర్ణయించారు. రాజు ఆజ్ఞానుసారం గొర్రెల కాపరిని ఒక పెద్ద గుహలో నెట్టివేశారు. అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఆ గుహలో అతను గతంలో సాయం చేసిన అదే సింహం ఉంది. సింహం వెంటనే కాపరిని గుర్తించి అతనిపై ప్రేమ చూపించింది. ఇది చూసి గుహ దగ్గర ఉన్న సైనికులు రాజు ఆశ్చర్యానికి గురయ్యారు. రాజు ఈ సంఘటన తెలుసుకుని గొర్రెల కాపరిని విడుదల చేసి అతని నిస్వార్థతను మెచ్చుకున్నాడు.